నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొండవరం పంచాయతీ శొంటివారిపాకలు గ్రామానికి చెందిన 30 సెంట్లు స్థలాన్ని భూస్వాములు కబ్జాలకు పాల్పడి సిమెంట్ పోల్స్ హద్దులుగా ఏర్పరచుకున్నారని గతంలో ఈ స్థలంలో పబ్లిక్ టాయిలెట్లు ఉండేవని ఇంటింటా టాయిలెట్లు కట్టడంతో ఈ పబ్లిక్ టాయిలెట్లు పడగొట్టి గ్రామస్తులు చెత్తను వేసుకునేందుకు మినహాయించుకున్నారని రోడ్డు పక్కన స్థలం కావడంతో కబ్జాదారులు కన్నుపడిందని స్తంభాలు తొలగించాలని సోమవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ శాఖ రామకృష్ణ పాల్గొని విషయాన్ని మీడియాకి వివరించారు. గ్రామం ఏదైతే ఉందో అక్కడ జాతీయ ఉపాధి హామీ పని సరిగ్గా జరగట్లేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామీణ ఉపాధి హామీ పని మార్చడం పేర్లు మార్పు పైన ఈ గ్రామీణ ఉపాధి పనిని ఎత్తివేసే పద్ధతిని ఖండిస్తూ ఇవాళ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ గ్రామ సమస్యలు చూసుకుంటే ప్రధాన సమస్య స్కూల్ సమస్య. ఇది 12 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ కట్టి ఇంతవరకు కూడా నిర్మాణం పూర్తవకుండా ఇక్కడ మేము పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ అధికారులకి 6 నెలల నుంచి కూడా ఫిర్యాదు చేస్తున్నా కూడా కనీసం వచ్చి చూసి ఈ స్కూల్ బిల్డింగ్ మీద ఈ నిర్ణయం తీసుకునే సందర్భం కనపడలేదు. ఇక్కడ పిల్లలు చూసుకుంటే ఇక్కడ తుఫాన్ బిల్డింగ్లో చదువులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర గవర్నమెంట్ చెప్తా ఉంది మేము స్కూల్ చదువు నిమిత్తం ప్రత్యేక బడ్జెట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఈ స్కూల్కి ఈ ఊరికి స్కూలే లేదు. రెండవది ఇక్కడ గత ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో అవి పడగొడేసేసి ఇక్కడ కబ్జాదారులు ఇక్కడ కబ్జాకి పాల్పడుతూ ఉన్నారు. 30 సెంట్ల భూమిని ఇవాళ ఈ స్థలాన్ని ఆనుకున్న ఉన్న రైతాంగం కబ్జా చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రామకంఠం భూమి ప్రజల భూమి కనుక ప్రజలకే దక్కాలి. మేము ఎంఆర్ఓ గారిని కలుస్తాం, పంచాయతీ అధికారులను కలుస్తాం. ఖచ్చితంగా ఈ స్థలాన్ని ఈ ప్రజలకి ఈ గ్రామానికి వచ్చే వరకు కూడా మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.